నా పేరు కుంద రామకృష్ణ, సర్పంచుల సంక్షేమం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జీకే దామనపల్లి పంచాయతీ సర్పంచ్నండి. ఈరోజు మరి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘ నిధులు కోసమని ఈరోజు జిల్లా కేంద్రంలో నిరసన అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి మరి ఆ అబద్ధపు హామీలతో ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మేము కూడా సర్పంచులుగా గ్రామాల్లో ఒక సర్పంచ్కి ఎన్నిక కోసం స్థానిక ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం కోసం మరి మేము కూడా ఎన్నో హామీలు అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. మాకు వచ్చినటువంటి ఆదాయం అనేది మరి రాష్ట్రాలకి ఏ విధంగా అయితే పన్ను రూపాయల్లో ఆదాయం వెళ్తుందో మాకు కూడా నా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా 15వ ఆర్థిక సంఘ నిధులు అనేది ప్రతి 5 సంవత్సరాలకి ఆర్థిక సంఘం నిధులు అనేది విడుదల చేస్తూ ఉంటుంది. మరి గతంలో 14 ఆర్థిక సంఘం నిధులు ఉన్నప్పుడు మరి అలాగే వైసీపీ ప్రభుత్వం పక్కదారిని పట్టించడం అనేది జరిగింది. ఈరోజు 15వ ఆర్థిక సంఘ నిధులు కూడా మరి ఏదైతే ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సౌలభ్యం కోసం అబద్ధపు హామీలతో మరి మాకు రావాల్సినటువంటి నిధులను పక్కదారి పట్టించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఈ చర్య నిమిత్తం మరి ఈరోజు ప్రతి ఒక్క సర్పంచులు స్థానికంగా ఉన్నటువంటి గతంలో ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలే కావచ్చు, లేదంటే మరి దేశానికి పట్టుకొమ్మలుగా నిలిచినటువంటి గ్రామాల అభివృద్ధి చేయాలంటే గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా ఆదాయం వనరులు అనేది ఉండాలి. మరి ఆ ఆదాయ వనరులు లేక ఈరోజు మరి చాలామంది సర్పంచులు స్థానికంగా ఉన్నటువంటి చిన్నవి ఒక మోటార్ బాగపోతే ఆ మోటార్ రిపేర్ చేసుకోవాలనే పరిస్థితి లేదు. మరి వీధి నిర్వహణ మరి మన ఏజెన్సీ ప్రాంతంలో మరి చుట్టూ అడవి ప్రాంతంలో మనం ఉంటాం. ఇటువంటి ప్రాంతంలో వీధి నిర్వహణ అనేది వీధి బల్బు లేక మరి మనకు వచ్చిన పాములు కావచ్చు, ఇతర మరి జంతువుల నుంచి భయాలతో ఈరోజు మన గ్రామాలు బతుకుతూ ఉంది. అలాగే పారిశుభ్య కార్యక్రమాలు మరి ఈరోజు మనకు వర్షాకాలం అనేది ఈరోజు మరి త్వరలో రానున్నది. ఈ వర్షాకాలంలో మరి మన ఏరియా అంతా కూడా బురదమయంగా మరి అనేక చండాలంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటికి మనము క్లీన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మరి పారిశుభ్యంగా డబ్బులు కావాలి. రెండోది, ఈరోజు మాకు ప్రధానమైన సమస్య మరి ఏదైతే క్లబ్ మిత్రులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమైనా భరించాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వమైనా భరించాలి వాళ్ళకి ఇచ్చే జీతాలు. మరి మాకు ఇచ్చేటువంటి అతి తక్కువ అంటే జనాభా ప్రాతిపదికంగా ఇచ్చే ఈ 15వ ఆర్థిక సంఘ నిధులు మరి అక్కడ మాకు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి స్లీపర్ కావచ్చు, మిగతా ఇతర జీతాలు ఇచ్చుకోవడం వల్ల మరి మాకున్నటువంటి ఈ నిధులు కూడా నాకు కొరత పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఇలాగా మాకున్నటువంటి ఈ ఏదైతే నిధుల కొరత వల్ల మా పంచాయతీ అనేది కుంటుపడుతూ ఉందో ఈ విషయమై మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచులకు ఉద్యమం తప్పలేదు. ఈ ప్రభుత్వము మరి గతంలో మరి ఏదైతే ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర మొత్తంగా మరి వైసీపీ ప్రభుత్వం చేయలేని రీతిగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందన్న ఉద్దేశంతో ఈ అబద్ధపు ఎన్నికల హామీల్లో భాగంగా మరి ఆగస్టు 23వ తారీఖున మరి భారీ ఎత్తున గ్రామ సభలు అనేది పెట్టి నిర్వహించడం జరిగింది. ఈరోజు గ్రామ సభల్లో మేము తీర్మానం చేసిన ఆ తీర్మానాలు ఏమయ్యాయి అనేది కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు MGNRGS నిధులు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఈరోజు ఏ గ్రామాల్లో కూడా ఏజెన్సీ 11 మండలాల్లో ఒక్క నిధులు విడుదల చేసినటువంటి దాఖలు లేవు. ఈరోజు గతంలో మరి ఏదైతే మరి గత కాంగ్రెస్ టైంలో ఈరోజు MGNRGS చట్టం తీసుకురావడం, గతంలో సీసీ రోడ్లు అనేవి మన గ్రామంలో వేసుకోగలిగాం. మరి ఈరోజు అటువంటి సీసీ రోడ్లు వేయడానికి కావాల్సినటువంటి నిధులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు అనేది వాళ్ళ ఎన్నికల అబద్ధాలు హామీల కోసం పక్క ద్వారా పట్టించడం చాలా దుర్మార్గమైన ప్రక్రియ. మరి గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మరి పంచాయతీలకి మరి ₹1 కోటి ఇస్తామని చెప్పేసి ఈరోజు తీర్మానాలు అనేది చేయించుకోవడం జరిగింది. మరి మా చేత తీర్మానాలు చేసుకున్నటువంటి ఈ తీర్మానాల తాలూకా ₹1 మీరు ఎక్కడి ఖర్చు పెట్టారనేది కూడా జవాబు చెప్పవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ITDA పరిధిలో సర్పంచుల నిరసన కార్యక్రమం అనేది జరుపుతూ ఉన్నాం. ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పాటు దాటింది. 8 నెలల పాటు ఇక్కడ పంచాయతీలకు నిధులు లేవంటే పంచాయతీలు ఎలాగ నిర్వీర్యం అవుతున్నాయో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు మేము పంచాయతీలకు వచ్చినటువంటి ప్రతి పైసా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పైసా కూడా మేము విడుదల చేస్తామని చెప్పేసి ఏ రోజు అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అన్నారు. ఈ రోజుకి 2 నెలల పాటు 2 విడతల పాటు సెంట్రల్ గవర్నమెంట్
వచ్చినటువంటి ఫండ్ని ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా వేరే పథకాలకు డైవర్షన్ చేస్తున్నారు. మీరు మాటలు చెప్పడం కాదు, ఇక్కడ పని చేసి చూపించండి. పనిచేసి చూపించాలంటే పవన్ కళ్యాణ్ గారు, మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నారు, మీరు ఏజెన్సీకి 2 సార్లు వచ్చారు. అమ్మా, మీ ఏజెన్సీకి ఏదైతే నిధులు వస్తున్నాయో ఆ నిధులను మేము విడుదల చేస్తాం, మీరు మాకు ఓట్లు వేయకపోయినా సరే కానీ మీ దగ్గరికి వచ్చి మీకు నిధులు విడుదల చేస్తామని అన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చూడాలంటే చాలా భౌగోళికంగా చాలా ఎక్కువ ప్రదేశంగా ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ నిధులంటూ ఏ పంచాయతీలకు ఏ విధంగా రావు. అటువంటి సమయంలో మీరు నిధులని వేరే గ్రాంట్లకు కానీ వేరే వాటికి కానీ కేటాయించడం సబబు కాదు. మా పంచాయతీకి రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘ నిధులు ఏ అవుతున్నాయో వెంటనే విడుదల చేయాలి. తర్వాత మాకు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతున్నారో వాటిని వెంటనే గౌరవ వేతనం చెల్లించాలి. ఆ రోజు కరోనా వంటి వ్యాధులు వచ్చాయని అంటే పారిశుద్ధ్య కార్యక్రమాలే ఆ రోజు శుభ్రం చేయబట్టే ఈ కరోనా బారిన పడలేదు. అటువంటిది ఇప్పుడు మేము పంచాయతీల నుంచి బల్బులు కానీ లేకపోతే బీసింగ్ కానీ లేకపోతే ఏది కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు. మీరు ప్రభుత్వం స్టార్ట్ చేసిన వెంటనే ఏమన్నారు, బీసింగ్ కొనడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి అన్నారు. మరి మా పంచాయతీలకి మీరెందుకు డబ్బులు ఇవ్వటం లేదు? ఇవ్వాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని మీరెందుకు వేరే గ్రాంట్గా వేరే పథకాల కోసం మళ్ళీ ఇస్తున్నారు? ఇది మంచి పద్ధతి కాదు కదా. మీరు మాటలు ఆడడం కాదు, పనులు చేసి చూపించండి. పనులు చేసి చూపించి ప్రజల తాలూకు మన్నల పొందాలని కోరుకుంటూ ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం మేము ఏర్పాటు చేయడం జరిగింది.